సో ఫైనాన్షియలీ డబ్బుకు సంబంధించిన పరిస్థితులు చూస్తే మాత్రం డబ్బుకు సంబంధించిన లావాదేవీలైనా, డబ్బుకు సంబంధించి రావాల్సిన డబ్బు ఆగిపోవడము, సో డబ్బుకు విషయమైన కొన్ని పనులైన బాధ్యతలు కూడా ఆగిపోవడము. సో హెల్త్కి సంబంధించి చూస్తే మాత్రం వీళ్ళు ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా కూడా, గైనిక్ రిలేటెడ్ సంబంధించిన ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వాళ్ళకి కూడా కొన్ని దానికి సంబంధించిన వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో తులారాశి వారిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా గైడెన్స్ కార్డ్ తీస్తాము. వాళ్ళకి ఏం గైడెన్స్ లభిస్తుందో చూద్దాము. కొన్ని పరిస్థితులు చెప్పాను కదా, కుటుంబంలో కూడా వీళ్ళకి చిత్తా నక్షత్రం వారికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడము, కొన్ని వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో తులారాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఏం గైడెన్స్ లభిస్తుందో చూద్దాము. రీకన్సిడర్ వచ్చిందంటే ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నాం, ఏదైనా కొత్త బాధ్యతలు తీసుకోవాలి అనుకున్నాం, ఏదైనా మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే కూడా దానికి ఇంకోసారి ఆలోచించుకోండి. దానికి లభించే అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్, మంచి ఏంది చెడు ఏంది, దానివల్ల పరిణామాలు ఏంటని బాగా ఇంకోసారి ఆలోచించుకొని తులారాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. ఆస్క్ యువర్ ఏంజల్స్ వచ్చింది. సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు సహాయం తీసుకోండి. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులే అనుకోండి,